కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అండమానవుడు. కథ మొదలు పెడదాం. అమ్మాయి నవ్వింది. వెనక్కి తిరిగి చూసుకున్నాడు చిట్టి తండ్రి. వెనకెవరూ కనపడలేదు. తనని చూసే నవ్వింది అని నిర్ధారణకు వచ్చాడు. తిరిగి నవ్వుదామనుకున్నాడు. అనుకునే లోపలే ఆమె తల తిప్పేసుకుంది. ఆమెను గుర్తుపట్టాడు. నిశ్చయంగా కొత్త బాస్ కూతురే. మొన్న డ్రైవర్ సెలవు పెడితే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆయన్ని ఆఫీస్లో దింపినప్పుడు తను గమనించాడు. అప్పుడే ఆమె తనని చూసి ఉండొచ్చు. ఆమెని అనుసరించి ఆ స్వీట్ షాప్లోకి నడిచాడు. పలకరించడానికి ధైర్యం చాలలేదు. కొద్ది దూరంలో నిలబడి దీక్షగా స్వీట్ రాక్స్ మీద దృష్టి పెట్టాడు. ఆమె జీడిపప్పు పకోడీ, గుల్ల చెకోడీలు, పప్పు చెక్కలు, మిక్చర్ ప్యాకెట్ తీసుకుంది. బిల్ ఇవ్వండి అంది. స్వీట్స్ ఏమీ వద్దా మేడం? వద్దు. నాన్నగారికి హై డయాబెటీస్. కానీ స్వీట్ వాసన చూస్తే వదల్లేని బలహీనత. మేం తింటూ తనకి పెట్టకపోతే తట్టుకోలేనంత కోపం. అందుకే ఆయన ఉన్నప్పుడు ఇంట్లో అసలు స్వీట్ పేరే ఎత్తాం. ఆ విధంగా ఆయనని ఎప్పుడు స్వీట్స్కి ఆమెను దూరం పెడతాం నవ్వుతూ చెప్పిందామె. షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉన్నాయి మేడం. ఫ్రీగా ఇచ్చినా వద్దండి. షుగర్ ఫ్రీ అయినా సరే ఏ రకమైన తీపి పదార్థాలు కూడా ఆయనకి పడదు. చమత్కారంగా తిరస్కరించేసింది. ఓహో! మనసులోనే తలెగరేశాడు చిట్టి తండ్రి. అనుకోకుండా కొత్త బాస్ గురించి ఒక ముఖ్యమైన అంతరంగిక విషయం తెలిసింది. అతడి మనసేదో తెలియని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె బిల్లు చెల్లించి వెళ్ళిపోతూ అతడిని చూసి మళ్ళీ చిరునవ్వు నవ్వింది. ఈసారి చిట్టి తండ్రి తెగించి చిరునవ్వు బదులిచ్చేశాడు. మీరు మా డాడ్ ఆఫీస్లోనే కదా? పలకరింపుగా అంది. చిట్టి తండ్రి తబ్బిబ్బయ్యాడు. మీరాయన కూతురే కదూ? థాంక్స్ అనేశాడు. థాంక్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాని ఆమె అతడి కేసి వింతగా చూసి అవును బాయ్ అనేసి వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత ఓ శుభోదయాన స్టాఫ్ లీడర్ సుందరం అనౌన్స్ చేశాడు. పై గురువారం మన బాస్ గారి పుట్టినరోజు. మన ఆఫీస్లో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఆయన ఎంత రిజర్వ్డ్గా ఉంటున్నారో చూస్తున్నారుగా. ఇది ఆయన 50వ బర్త్ యానివర్సరీ అని ఆఫీస్ రికార్డుల్లోంచి కనుక్కున్నాను. ఆయనని ఇది గోల్డెన్ జూబ్లీ బర్త్డే కనుక దయచేసి మా వేడుక కాదనవద్దని ఎంతో బలవంత పెట్టగా అతి కష్టం మీద సింపుల్ సెలబ్రేషన్కి ఒప్పుకున్నారు. అది ఆఫీస్ టైమింగ్స్లోనే. ఆఫీస్ పని చెడకుండా ఇత్యాది నిబంధనలతో. ఆయనకి అంతో ఇంతో దగ్గర కావటానికి ఇది మనకి ఒక సువర్ణ అవకాశం. కాబట్టి లంచ్ టైంలోనే భారీగా కేక్ కటింగ్ పెడదాం. ఆ వెనకే చిన్న పార్టీ ఇద్దాం. చెప్పటం పూర్తి చేసిన తర్వాత సుందరం అందరి దగ్గర చందాలు వసూలు చేయటం మొదలుపెట్టాడు. నెల రోజులుగా ఆఫీస్లో అందరికీ కొత్త బాస్ తీరు తెలిసిపోయింది. ఎవరికీ చనువివ్వటం అటుంచి దగ్గరే రానివ్వటం లేదు. పిఏ శ్రీ మహాలక్ష్మికి కూడా ఇంటర్కాంలోనే డిక్టేషన్లు, ఇన్స్ట్రక్షన్లుగా సాగుతోంది వ్యవహారం. మొహం ఎప్పుడూ మొటమొట, మాట ఎప్పుడూ చిటపట. త్వరగా 3 ఏళ్లు నిండి స్థానచలనం రోజులు రానున్నాయి. బాసుని ఎలాగైనా పట్టి ఈసారైనా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆలోచిస్తుంటే ఉరమని పిడుగులా దిగబడ్డాడు ఈ కొత్త బాసురుడు. ఇటువంటి బాసుడిని బాసుదేవుడిగా మార్చుకుని మనం వరం ఎలా పొందగలనా అని చిట్టి తండ్రి మదనపడుతున్న వేళ కోరని వరమై వచ్చింది ఈ బంగారు జన్మదినోత్సవ బంగారు అవకాశం. టికెట్ కొనని లాటరీలో 1,00,000 ప్రైజ్ తగిలినట్టు ఎగిరి గంతేశాడు చిట్టి తండ్రి. కొత్త బాస్ని కొంచెమన్నా మంచి చేసుకుని దగ్గరయ్యే మార్గం సుగమమైందనుకున్నాడు. ఈ తీరుగా నన్ను దయ చూచితివా దేవా అనుకుంటూ దేవుడికి పాట నైవేద్యం కూడా సమర్పించేశాడు. ఎంతటి చిటపటరాయుడైనా రేపు తాను చూపే ప్రత్యేక శ్రద్ధ పడిపోకుండా నిలదొక్కుకోవటం మాత్రం ఆయన తరం కాదు అని అనుకున్నాడు. సుందరంతో భేటీ వేశాడు. చందా దండిగా ఇవ్వటమే కాదు, కిలో బరువుండే కేకు ఏర్పాటు కూడా నా ఖర్చుతో నేనే చూసుకుంటాను.
అలాగే పార్టీ ఐటమ్స్ ఆర్డర్ విషయం కూడా నాకు వదిలేయ్. ఐటమ్స్ బిల్లు మాత్రం చందాల సొమ్ములో నుంచేలే అని బతిమాలి సుందరాన్ని ఒప్పించాడు. సగం పని తప్పుతున్నందుకు సుందరం సంతోషంగా ఒప్పుకున్నాడు. ఎదురు చూసిన గురువారం రానే వచ్చింది. ఒక్క పూటలో లంచ్ టైం కూడా వచ్చేసింది. కేక్ కటింగ్ ఏర్పాట్లు మొదలయ్యాయి. కేకుతో సిద్ధమైపోయాడు చిట్టి తండ్రి. క్యాటరింగ్ వాడు కూడా అన్న ప్రకారం ఆఫీస్లోని 25 మందికి పార్టీ ఐటమ్స్ తీసుకొని 12:30కే వచ్చేశాడు. అంతా మీటింగ్ హాల్లో చేరారు. దగ్గరుండి బాస్ని పిలుచుకొని వచ్చాడు సుందరం. ఆర్భాటంగా కేకు బాక్స్ తెరిచాడు చిట్టి తండ్రి. పెద్ద చాక్లెట్ కేక్ పైన బంగారు రంగులో మెరుస్తూ డిజిగ్నేషన్తో సహా బాస్ పేరు, శుభాకాంక్షలతో అక్షరాలు. మధ్యలో సంగీతం పాడుతూ 50 ఆకారపు కొవ్వొత్తి. అప్రయత్నంగా మందహాసం మెరిసింది బాస్ ధుమధుమల వదనం మీద. శభాష్ అనుకున్నాడు చిట్టి తండ్రి. కేక్ కట్ చేశాడు బాస్. అంతా కోరస్గా బర్త్డే పాట పాడారు. చిట్టి తండ్రి చొరవ చేసి కేక్ ముక్క బాస్ నోటికి అందించాడు. అదే మందహాసం కంటిన్యూ చేస్తూ పెదాలతో కేక్ ముక్క అందుకున్న బాస్ కొద్దిగా చప్పరిస్తూనే మొహం వికారంగా పెట్టి ఉమ్మేశాడు. ఏమైంది సార్? కంగారుగా అడిగాడు సుందరం. ఇదేం కేక్? పైన చేదుగా ఉంది, లోపల చప్పగా గడ్డిలాగా ఉంది. ఉద్రేకంగా అరిచాడు బాస్. అందరూ కలిసి నన్ను ఫూల్ని చేయాలనుకున్నారా? సుందరంతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. కోరస్గా కాళ్ళు వణికించారు. ఆ రియాక్షన్ ముందే ఊహించినట్టుగా చెక్కు చెదరకుండా చిద్విలాసంగా నవ్వాడు చిట్టి తండ్రి. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తయారు చేసిన కేక్ సార్. మా బామ్మ దిబ్బ రొట్టె స్పెషలిస్ట్. ఎత్తుకెత్తు వెన్న వేసి దోరగా కాల్చింది. మధ్యలో జీడిపప్పు, పిస్తా పప్పులు కూడా ఉన్నాయి. ఆ దిబ్బ రొట్టె మీద లాఘవంగా దాసిన చెక్క పొడి కలిపిన కోకో పౌడర్ కోటింగ్ చేశాను. ఏ మాత్రం తీపి కలపలేదు. మీ డయాబెటీస్ ప్రాబ్లం నాకు తెలుసు కదా. నాకు డయాబెటీసా? ఎవడ్రా నీకు చెప్పింది? పర్జన్యంలా గర్జించాయన. కేక్ చూస్తే టెంప్ట్ అవుతారని తెలుసు, తీపి చూస్తే ఆగలేరని, పెట్టకపోతే కోపగిస్తారని కూడా తెలుసు సార్. అందుకే పార్టీ ఐటమ్స్లో కూడా స్వీట్ అనేది లేకుండా జాగ్రత్త తీసుకున్నాను. చిరునవ్వు చెదరకుండా చెప్పాడు చిట్టి తండ్రి. చేతిలో ఉన్న కత్తిని చిట్టి తండ్రి కేసి గురి చూసి విసిరాడు బాస్. ప్లాస్టిక్ కత్తి కనుక బతికిపోయాడు చిట్టి తండ్రి. ఎక్కడ తేడా కొట్టిందో తెలియలేదు కానీ వారం గడవక ముందే వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూసుకొని బావురుమంటూ బాస్ గదిలోకి వెళ్ళాడు. అండమాన్ దీవులో మన ఆఫీస్ బ్రాంచ్ లేదు కదండి అని అడిగాడు బెక్కుతూ. నీ కోసం పెట్టిస్తున్నాను. నువ్వే మన ఆఫీస్ మొదటి అండమానవుడివి అక్కడ సురసుర చూస్తూ కసిగా చెప్పాడు బాసు సార్. వెళ్ళు, జాయినింగ్ టైం కూడా ఇవ్వట్లేదు నీకు. రేపే బయలుదేరు. అద్దెకు తీసుకున్న పాత బిల్డింగ్లో బూజులు దులుపుకొని పని మొదలుపెట్టు. తెలుసుకున్న రహస్యంతో తెలివిగా అమలుపరిచిన ప్రణాళిక అడ్డం తిరిగి తనకు అండం ఎందుకు మిగిల్చిందో అతడికి ప్రశ్నార్థకమే అయ్యింది. అతడిని బాధిస్తున్న ప్రశ్న అతడికి తెలియకుండా మిగిలిపోయిన రహస్యం ఒకటే. బాసుగారిది తాత తండ్రుల కాలం నుంచి చెక్కు చెదరని పాతకాలపు ఉమ్మడి కుటుంబం. సదరు చిరునవ్వుల చిన్నతనం నుంచి ఆ ఉమ్మడి కుటుంబంలోనే పెరిగింది. ఉద్యోగాల కోసం ఊర్లు వేరయ్యాక కూడా వాట్సాప్ పుణ్యాన, మొబైళ్ల భాగ్యాన ఆ పెద్ద కుటుంబం అంతటా వయసు వారీగా వాట్సాప్ గ్రూపులు, సందర్భం వారీగా చాటింగ్ ఫార్వర్డ్లతో నిరంతరం కబుర్లు కలబోసుకుంటూ కలిసే ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న కజిన్స్ అందరూ ఐడెంటిఫికేషన్ కోసం తమ సొంత తల్లిదండ్రుల్ని డాడీ, మమ్మీ అని పిలుస్తారు. అలాగే పెదనాన్న, పెద్దమ్మలని అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్లని చిన్నమ్మ, చిన్నాన్న అని పిలవటం అలవాటు చేసుకున్నారు. పోయిన నెలలో ఆమె పెదనాన్న వారం రోజుల కోసం తన తమ్ముడి దగ్గర చుట్టం చూపుగా వచ్చాడు. ఆ సందర్భంలో పెదనాన్న కోసం హాట్ ఐటమ్స్ కొనటానికి స్వీట్ షాప్ వచ్చిన చిన్నది పెదనాన్నని నాన్న అని రెఫర్ చేస్తూ చెప్పిన తీపి కబుర్ను అపార్థం చేసుకొని కాజా తిన్న చిట్టి తండ్రి ఆ కాజా ఇప్పుడు ఘాటైన మిర్చి బజ్జీలాగా నశాలానికి అంటడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాక శోకతప్తుడై అండమాన్ బాట పట్టాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.